కానీ సెక్షన్లు కానీ ఉంటే ఆటోమేటిక్ గా బెయిల్ వచ్చేస్తుంది. లేకపోతే కొంత నాన్ బెయిలబుల్ ఉండి అది ఆర్ఎస్ కుమార్ కేసు అట్రాక్ట్ అయినప్పుడు బెయిల్ అదే కోర్టులో అప్లై చేస్తారు. ఆ కోర్టు ఇచ్చేదైతే, లేదు అంటే జిల్లా కోర్టుకు మూవ్ అవుతారు, లేదు అంటే హైకోర్టుకు నేరుగా మూవ్ అవుతారు. ఇవాళ హైకోర్టు మూవ్ అయినట్టుగా తెలుస్తుంది. హైకోర్టు క్వాష్ వేసి ఇంటర్మ్ ఆర్డర్ కింద వాళ్ళు బెయిల్ అడిగినట్టున్నారు. హైకోర్టు వారు కన్సిడర్ చేసినట్టున్నారు. ఎప్పుడైతే అరెస్ట్ అనేది జరిగిందో ఆటోమేటిక్ కాన్సిక్వెన్స్ ఏంటంటే చట్టపరంగా రిమాండ్ ఉంటుంది కాబట్టి దిగువ కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు. ఇప్పుడు హైకోర్టు వారు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో నటులు విడుదల కాబోతున్నారు. 4 వారాల పాటు తర్వాత వింటాము ఈ కేసు, మెయిన్ కేసు అని హైకోర్టు వారు చెప్పినట్టుగా మనకు వస్తున్న వార్తలు. ఈ లోపు అతనికి టెంపరీగా అతనికి బెయిల్ దొరికినట్లుగా లెక్క. ప్రస్తుతానికి పర్సనల్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయమన్నట్టున్నారు. రేపు ఎల్లుండి బహుశా దానికి సంబంధించి రెగ్యులర్ షూరిటీలు పెడతారు. పెట్టిన తర్వాత ఆ ఇంటర్మ్ బెయిల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మరలా వాదనలు జరుగుతాయి. వాదనలు చేరిన అంశాలను బట్టి జైలు ఉంటుందా లేదా అనేది, బెయిల్ సంపూర్ణమైన బెయిల్ వస్తుందా లేదంటే కూడా ఆ తర్వాతే తెలిసేది. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో వివిధ రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. అంటే ఇది కొంత ఒత్తిడి వల్ల జరిగినటువంటి అరెస్ట్ అని చెప్పి కొంతమంది, లేకపోతే ఇదని చెప్పి కొంతమంది చెప్తున్నారు. దాన్ని ఏమో ఎలా చూస్తారు సార్? సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదానికి మీద మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం చర్చ కూడా చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటారు. కాకపోతే చట్టం ఏం చెప్తుందనే దాన్ని బట్టి మనం మాట్లాడాలి. చట్టం పరిధిలో పనిచేస్తున్నంత సేపు మనం ఏది కూడా ప్రశ్నించాల్సిన అవసరం లేదు. హైకోర్టు కూడా దీర్ఘమైన వాదనల విన్న తర్వాత మాత్రమే ఇంటరిమ్ బెయిల్ గ్రాంట్ చేసింది కాబట్టి పరిస్థితులన్నీ మదింపు చేసుకొని ఇవ్వటం జరిగిందనే అంశం మీద మనం మాత్రం మాట్లాడాలి. తప్పితే దాని ముందేంటి తర్వాత ఏంటి అనే విషయాల మీద ఇప్పుడు చర్చ చేయడం అనవసరం. ఆ విషయం 4 వారాల తర్వాత మళ్ళీ హైకోర్టు విన్న తర్వాత వారు పరిశీలించిన అంశాలు బట్టి, వారు ఇచ్చే తీర్పును బట్టి మనం అప్పుడు చర్చ చేయవచ్చు. అంతే తప్ప ఇప్పుడు ప్రస్తుతానికి మనం దీని మీద ఎటువంటి కామెంట్ చేయకూడదు. ఎందుకంటే మ్యాటర్ ఇస్ సీజ్డ్ బై ది కోర్ట్. చిట్టుబాబు గారు మనకు అందుబాటులో ఉన్నారు. చిట్టుబాబు గారు నమస్కారం అండి. నమస్తే. వరుసగా ఈ నెల నుంచి ఫిలిం ఇండస్ట్రీ చుట్టూ ఈ కేసుల పరమైనది కొనసాగుతుంది. మొన్న మోహన్ బాబు సంబంధించిన విషయం కావచ్చు, ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించిన విషయం, అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్, దాంట్లో మీరు ఏం చెప్తారు? మీ విశ్లేషణ ఏంటండి? ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో పరిపూర్ణమైన తప్పిదం ప్రభుత్వానికి, పోలీసులది. అసలు పోలీసులు హైకోర్టు అదే మందలించింది. అతనికి ఏం సంబంధం? అతను వచ్చాడు, అతనికి వస్తే అరేంజ్మెంట్ చూసుకోవాల్సింది మేనేజ్మెంట్, పోలీసులు విఫలమయ్యారు, మేనేజ్మెంట్ విఫలమైంది. ఆ థియేటర్ లో జనాలు లోపలికి పోనివ్వకుండా మేనేజ్మెంట్ ఆపి, అందువల్ల ఆ టికెట్ కొన్నవాళ్ళు కూడా బయట ఉండిపోయారు వచ్చేటప్పటికి. అలాగే పోలీసులు లేట్ గా ఇన్ఫార్మ్ చేశారు, పోలీసులు అంటున్నారు, లేదు మేము ముందే ఇన్ఫార్మ్ చేశారు వీళ్ళు అంటున్నారు. సో పోలీసులు ఒక గంటలో పోలీసులు సంధ్యా థియేటర్ లాంటి ఒక సెంటర్ లో, టాప్ రోడ్ సెంటర్ లో సంధ్యా థియేటర్ కానీ పోలీసులు పంపుతుంటే 1 అవర్ సరిపోదా? మాకు 1 అవర్ ముందే చెప్పారు, అంతకు ముందు చెప్పలేదని పోలీసులు. ఇప్పుడేమో మాకు లెటర్ రాలేదని అంటున్నారు. సో పోలీసు వైఫల్యం. ఇక్కడ ఏంటంటే ఒక ఇంత వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ హస్తం ఒకటి పనిచేస్తుందని తెలుస్తారు. అదే చెప్పండి. ఇదే అల్లు అర్జున్ ఆంధ్రాలో అరెస్ట్ చేయాలని చెప్పి అక్కడ కూటమి కట్టిపెట్టి, కానీ అక్కడ కోర్టు ఆ కేసు కొట్టేసి, సో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఎప్పుడైతే దొరికిందో ఇమీడియట్ గా ఒత్తిడి మొదలైంది. అక్కడ నుంచి చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడటానికి ఆయన ప్రీతిష్ఠుడైన, ఆయన దగ్గర ఉన్నప్పుడు సామంత్ రెడ్డిగా ఉండి ఓటుకునేట్లో సామంత్ రెడ్డిగా అయిన మన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందం, ఆయన గురువు గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసమని వెనకాల నుంచి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. చుట్టుపక్కల మీరు రేవంత్ రెడ్డి వర్షం విన్నారో లేదో క్లారిటీ ఇచ్చారు. ఇటువంటి ఆరోపణలు ప్రభుత్వంపై ఈ నిందలు పడ్డాయనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నాకు ఎటువంటి సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాదండి, వినండి, సంబంధం చెప్తాడు ఏమన్నా. అందులో రేవంత్ రెడ్డి నిజాన్ని ఒప్పుకునే బాబు, నిజం అంటే ఆయన ఎక్కడ తెలియదు. ఏదో మాట్లాడుతూ ఆయన చూశారు కదా, ఎన్నికలప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడాడు, ఇప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, నోటెమ్మట పుట్టులు రౌడీ భాష తప్పితే ఇప్పుడు రాదు. ఆయన నేను మాట్లాడాను సజావుగా నిజాయితీగా మాట్లాడతాడా? అలా ఏం స్థాయికి తగినట్టే మాట్లాడలేదు. అందుకని ఇప్పుడు అక్కడ ఆ తీయటానికి చేశారు. ఎందుకంటే ఆ మాట్లాడుతున్నట్టు పోలీసులు ఇంత అత్యుత్సాహాలు ఎందుకు నోటీసు కూడా ఇవ్వకుండా సడన్ గా వచ్చి
బట్టలు కూడా మార్చుకుంటానికి టైం ఇవ్వకుండా రెండు లాక్కెళ్ళిపోయి ఈ సాయంకాలం లోపు ఎట్లాగైనా లోపం వేయాలి అనే తాపత్రయం ఏంటి, అక్కడ కోర్టులో బెయిల్ ఇవ్వడానికి చేసిన పోరాటం ఏంటి, ఏమిటి ఆయన చేసిన అంటే మీరు అన్నట్టు ఇది పక్కా స్కెచ్ అంటున్నారు కాబట్టి అసలు అల్లు అర్జున్ టార్గెట్ ఎందుకు అనుకుంటారు? టార్గెటే అల్లు అర్జున్.